హాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇదిగోటండి, ఇవి ఉన్నాయి కదా, ఇవేంటంటే నల్లగా అయిపోయాయి. తెల్లగా చేయాలంటే ఏమిటో, ఎలా చేయాలో నాకు తెలియటం లేదు. కానీ నా ఫ్రెండ్ ఒక టిప్ చెప్పింది. ఆ టిప్ ప్రకారం ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ ఆ ట్రిప్ అనేది వర్కౌట్ అయితే నేను కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే రాగి వస్తువులు ఎలా తెల్లగా చేయాలి అనేది నేను చాలా ప్రయత్నాలు చేశాను కానీ అవ్వలేదు. ఇక్కడ నేను పప్పు అనేది నానబెట్టానండి. ఒకేసారి పప్పుని రుబ్బేసుకొని ఇంట్లో ఉంచుకుంటే ఇంకా వారం పాటు మనం టిఫిన్ కోసం ఆలోచించాల్సిన అవసరం ఉండదు కదా. అందుకని చెప్పేసి ఇడ్లీ కోసము పప్పుని నానబెట్టానండి, మినపప్పుని. తర్వాత అట్లకు కూడా నానబెట్టేసాను. అదేవిధంగానే ఇడ్లీ అట్టు అనేది మన ఆంధ్ర వాళ్ళకి కావలసిన టిఫిన్ కదా. ఈ ఇడ్లీ పిండి అట్ల పిండి ఉంటే మనం ఇంకా దేని గురించి ఆలోచించక్కర్లేదు. అదేవిధంగా పెసలు కూడా నానబెట్టానండి నేను. ఇప్పుడు దీనిని ఈ విధంగా గ్రైండ్ చేసేద్దాము. దీంట్లో వేసుకున్నామంటే చాలా మెత్తగా సాఫ్ట్గా అనేది ఇడ్లీ కానీ అట్టు కానీ వేస్తుంది. అందుకని చెప్పేసి ముందుగా పెసలు నానబెట్టాను కదా, ఆ పెసలు నేను వేస్తున్నానండి. చాలా తొందరగా అయితే అయిపోతుంది. నేను ఎప్పుడు సహజంగా దీంట్లోనే నేను రుబ్బుతూ ఉంటానండి, గ్రైండర్లోనే. మిక్సీలో కూడా రుబ్బచ్చు, కానీ మిక్సీలో అంటే ఎక్కువ క్వాంటిటీ అయితే అవ్వదు కదా. ఈ విధంగా చాలా తొందరగా అయిపోతుంది, 2 నిమిషాల్లో అయిపోతుంది. అది నలుగుతూ ఉన్నంత లోపల మిగతా పనులు మనం చేసుకోవచ్చు కదా. అందుకనే వచ్చేసి బెడ్షీట్ని అనేది మడత పెట్టడానికి వచ్చానండి. ఎవరైనా సరేనో పడుకుంటారో లెగుస్తారు, అంతేగాని బెడ్షీట్లు ఎవరూ మడత పెట్టరు. అవన్నీ మనమే క్లీన్ చేసుకోవాలి కదా. ఉదయాన్నే గబగబా ఇటువంటి మన పనులు అంటే గ్రైండ్ చేస్తూ అక్కడే నించున్నాం అనుకోండి, టైం అనేది వేస్ట్ అవుతుంది. అది గ్రైండ్ అవుతూ ఉండగానే మనం పక్కన ఇటువంటి చిన్న చిన్న పనులు చేసేసుకుంటే టైం సేవ్ అనేది అవుతుంది. ఈ విధంగా నేను బెడ్షీట్ మడత పెట్టి వెళ్ళే లోపలే అక్కడ నాకు గ్రైండ్ అయితే అయిపోయిందనే అనుకుంటున్నాను. చూద్దానండి అది గ్రైండ్ చేయడము అంటే మెత్తగా నలిగిందో లేదో అని చెప్పేసి. గ్రైండ్ అనేది చేయొచ్చు. అది అట్లపప్పు వేసాను, అది నలుగుతూ ఉండగా వచ్చాను. ఇంకా ఇల్లు చిమ్మేద్దామని చెప్పేసి చీపిరి పట్టుకొని ఇంకా ఇల్లు అనేది చిమ్మేస్తున్నాను. ఎప్పుడు మనం ఒకే పని మీద ఉండిపోయామనుకోండి, మిగతా పనులు అనేది స్ట్రక్ అయిపోతాయి. అందుకని మనం పప్పు రుబ్బుతూ మిగతా పనులు కూడా చేసేస్తూ ఉంటే 2 పనులు ఆల్టర్నేటివ్గా అయిపోతూ ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. మీరు కూడా ఇలాగే చేస్తారేమో, నేను చేసే విధానం అయితే చెప్తున్నాను. మరి మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. కిందటిసారి నేను వీడియో అనేది అప్లోడ్ చేశాను, చాలామంది అయితే చూశారు. చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ వచ్చి చూద్దామని చెప్పి వచ్చాను. అట్లపప్పు కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనిపిస్తున్నాను. ఒకసారి చేసి చూసాక చాలా స్మూత్గా టేస్ట్గా అయితే అయిపోయింది. ఇంకా దీన్ని కూడా తీసేసుకుంటాను. అందుకని చెప్పేసి ఈ విధంగా వచ్చిన వాటర్ని అట్లలో పోసేస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా రుబ్బినవి
గిన్నెలు అయితే ఈ విధంగా పెట్టేస్తానండి. వెంటనే నేను గ్రైండర్ను కూడా కడిగేసి పెట్టేస్తాను. మనం అలా ఉంచేస్తామనుకోండి అది ఎండిపోతుంది కదా, మళ్ళీ కష్టం అవుతుంది కడగడం అనేది. అందుకని చెప్పేసి వెంటనే నేను కడిగి అనేది పక్కన పెట్టేసుకుంటాను. ఒక పెద్ద పని అయితే అయిపోతుంది. మిక్సీ గ్రైండర్లో వేస్తే కడుక్కోవడం ఈజీ ఉంటుంది. గ్రైండర్లో మనం వేస్తున్నాం కనుక దీంట్లో వేస్తే కొంచెం కడగడానికైతే టైం అనేది పడుతుంది. ఇంకా ఇల్లు చిమ్మడం అనేది పూర్తవలేదండి, అందుకని ఇల్లు అయితే చిమ్మేస్తున్నాను. ఎక్కువ మట్టి అనేది ఉండదండి. ఎప్పుడు సహజంగా రోజుకి 2 సార్లు అనేది చిమ్ముకుంటాం కనుక ఎక్కువ మట్టి ఉండదు. కానీ చిమ్మాలి అని చెప్పేసి చిమ్మడం అయితే జరుగుతుంది. చూడండి మట్టి అయితే రాలేదు, కొంచెంగా లైట్గా వచ్చింది. అందుకని దాన్ని తీసి పక్కన పెడేద్దాం.